నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. కొత్త ఏడాదిని ఇంకా మనస్ఫూర్తిగా ఆహ్వానించనే లేదు. అప్పుడే ప్రపంచం నెత్తిన వైరస్ రూపంలో ఓ బాంబు పడింది. కరోనాను పోలి ఉండి అవే లక్షణాలతో చైనాలో విజృంభిస్తున్న ఓ వైరస్ కొత్త ఏడాది ఆనందాలను, అంచనాలను ఆవిరి చేసేస్తోంది, భయం పుట్టిస్తోంది. 2025 మొదట్లోనే ఇలా జరిగిందంటే ఈ ఏడాది అంతా నరకమేనా? ఈ వైరస్ ఎలాంటి దారుణాలను సృష్టించే ఛాన్స్ ఉంది? వంగాబాబా నోస్ట్రడామస్ చెప్పిందే నిజమవుతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న భయాలు ఇవే. చైనాలో కొత్త వైరస్, ప్రపంచం అలర్ట్. హెల్త్ ఎమర్జెన్సీ రోజులు మళ్లీ చూస్తామా? హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమా? వంగబాబా నోస్ట్రాడామస్ చెప్పిందే నిజమవుతుందా? 2025 నరకాన్ని పరిచయం చేయబోతుందా? కొత్త నిర్ణయాలు, కొత్తగా బతుకులు. కొత్తగా కొత్త ఏడాదిని ప్రారంభించిన ప్రపంచానికి చైనాలో పుట్టిన ఓ వైరస్ నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా మిగిల్చిన పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ అదే లక్షణాలతో ఉన్న వైరస్ విజృంభిస్తూ ఉండడంతో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇన్ఫ్లుయెంజా ఏతో పాటు హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటాప్ వైరస్ తో చైనా జనాలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. రోగులతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోయాయి. హెచ్ఎంపీవీ వైరస్ కరోనాలానే అంటువ్యాధి, ప్రాణాంతకంగా కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి. 200 నుంచి 400 ఏళ్ల కింద పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని తెలుస్తోంది. అప్పట్నుంచి వైరస్ పదే పదే మారుతోంది. ప్రస్తుతం పక్షులకు ఇది సోకడం లేదు. 2001లో వైరస్ ను మనుషుల్లో గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు బ్రాంకైటిస్, న్యూమోనియాకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వ్యాధి బయటపడే సమయం సాధారణంగా 3 నుంచి 6 రోజులు ఉంటుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే. చిన్న పెద్ద లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తోంది. చైనాలో కనిపిస్తోంది అదే. ఇక కరోనాలానే దీనికి కూడా ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏదీ లేదు. 2001లో మొదటిసారి నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ను కనిపెట్టారు. 24 ఏళ్లు గడిచినా ఇంకా దీనికి వ్యాక్సిన్ లేదు. దీంతో ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టించడంతో వ్యాక్సిన్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కోవిడ్ వైరస్కి తీవ్రత, దాని ఏమంటారంటే ఇన్ఫెక్టివిటీ అంటారు, అది చాలా ఎక్కువ. ఈ హెచ్పిఎంవి అన్నది ఇది కూడా ఆర్ఎన్ఏ వైరసే, కాకపోతే ఇన్ఫెక్టివిటీ చాలా తక్కువ. మెటానెమో వైరస్ అంటే ఈ ఈ ఇన్ఫెక్టివిటీ అన్నది అంటే పర్సన్ టు కాంటాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణతో సరిహద్దు దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైరస్ కు యాంటీవైరల్ లేకపోవడంతో వ్యాప్తిని కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్ అని డాక్టర్లు అంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా శ్వాసకోశ, ఇన్ఫ్లుయెంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. చైనాలో హ్యూమన్ మెటాప్ వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వాలు, అధికారులు చెప్తున్నా చైనాలో జరుగుతున్న పరిణామాలు మాత్రం టెన్షన్ను రెట్టింపు చేస్తున్నాయి. 2025 మరో 2020లా మారుతుందా అనే ఆలోచనే జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కంటికి కనిపించని కరోనా మనిషిని ఓ 10 ఏళ్లు వెనక్కి తోసేసింది. అలాంటిదే మళ్లీ ఓ వైరస్ ప్రాణం పోసుకోవడం, విజృంభించడం కొత్త భయాలను క్రియేట్ చేస్తోంది. చైనాలో కోవిడ్ సందర్భంగా వాళ్ళు తీసుకున్న రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కాలం ఉన్నాయి. అందుకని వాళ్ళకి నార్మల్ గా వచ్చే వైరస్ కి వచ్చే ఇమ్యూనిటీ చైనీస్ పాపులేషన్ లో కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ చైనాలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇండియాలో చూసుకున్నట్లయితే మీరు 2023లో డిసెంబర్లో ఎంత మేరకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయో 2024 డిసెంబర్లో కూడా అంతే మేరకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఏమి ఎక్కువ కాల. కాబట్టి మనమేమి ఇప్పుడే ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేము. కొత్త ఏడాదిలోకి ఇలా అడుగు పెట్టామో లేదో అలా వైరస్ వ్యాప్తి మొదలైంది. దీంతో ఈ ఇయర్ ఎలా ఉండబోతుందా అనే టెన్షన్ కనిపిస్తోంది చాలా మందిలో. వంగాబాబా నోస్ట్రాడామస్ చెప్పిన జోషాన్ని గుర్తు చేసుకుని మరీ కొందరు వణికిపోతున్నారు. 2025 ఏడాది యుగాంతానికి నాంది అని, ప్రపంచం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని, భూమి అంతమవుతుందని అంచనా వేశారు. దారుణమైన పరిస్థితులు అంటే ప్రపంచం ఇంకో విలయాన్ని చూడాల్సి వస్తుందా? చైనాలో వైరస్ రూపంలో నాంది పడిందా అనే భయాలు మొదలయ్యాయి. ఇద్దరు చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయి. ఆర్థిక పతనాల నుంచి వైద్యపరమైన పురోగతి వరకు అన్నింటినీ ఊహించి ముందే రాసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా 2025 గురించి ఒకేలా ప్రెడిక్ట్ చేశారు. అదే ప్రపంచాన్ని టెన్షన్ పుట్టిస్తోంది. ప్రపంచాన్ని ముంచెత్తేందుకు 11 రకాల రోగాలు సిద్ధంగా ఉన్నాయని డాక్టర్లు చేస్తున్న హెచ్చరికలు వంగాబాబా నోస్ట్రాడామస్ అంచనాలకు మరింత బలమిస్తున్నాయి. కరోనా అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. రాబోయే రోజుల్లో అంతకు మించిన ప్రళయాలు చూడొచ్చు. ఇది కోవిడ్ సమయంలో వినిపించిన మాట. ప్రపంచాన్ని ముంచెత్తేందుకు 11 రోగాలు కాచుకుని కూర్చున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బలి కావాల్సిందే. 2025ను వెంటాడుతున్న రోగాలేంటి, నరకం అంటే ఏంటో ఈ ఏడాదే చూడబోతున్నామా? డాక్టర్లు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ప్రపంచ పరిణామాలు చెప్తుందేంటి? ఒకటి కాదు, రెండు కాదు, 11 రోగాలు ప్రపంచాన్ని ముంచెత్తడానికి రెడీగా ఉన్నాయా? ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతేనా? పాండమిక్ 2.0ను ప్రపంచం చూడబోతుందా? లక్షల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న కరోనా భయాలు ఇంకా పూర్తిగా పోనేలేదు. అప్పుడే చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ, పట్టణీకరణ, పర్యావరణ మార్పులతో రాబోయే మహమ్మారి అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు గతంలోనే హెచ్చరించారు. దీంతో మహమ్మారిగా మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసే సామర్థ్యం ఉన్న రోగ కారకాలపై పరిశోధకులు నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉన్నారు. 2025లో ఆరోగ్య సంక్షోభాన్ని తీసుకొచ్చి మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న 11 రకాల రోగాలను గుర్తించారు. అందులో 5 రోగాలు మరీ భయపెడుతున్నాయి. దీంతో ప్రపంచం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమని వంగాబాబా నోస్ట్రాడామస్ చెప్పిందే నిజమవుతుందా అనే భయాలు కూడా కొందరిలో కనిపిస్తున్నాయి. 2025లో ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం ఎంపాక్స్. గతంలో మంకీ ఫాక్స్ అని పిలిచేవారు దీన్ని. కరోనా తర్వాత జనాలను భయపెట్టిన వాటిలో ముందు వరుసలో ఉంటుంది ఇది. ఈ రోగం వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో మరో మహమ్మారి చుట్టుముట్టనుందనే భయాందోళనలు వినిపించాయి. అయితే కట్టుదిట్టమైన చర్యల ద్వారా వ్యాప్తికి చెక్ పెట్టగలిగారు. దీని ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని డాక్టర్లు అంటున్నారు. ఈ మధ్య కాలిఫోర్నియాలో అత్యంత తీవ్రతతో కూడిన ఎంపాక్స్ కేసును డాక్టర్లు గుర్తించారు. దీన్ని అరికట్టడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమెరికన్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఇది వ్యాపిస్తోంది. వ్యాధి సోకిన వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారికి ఇది వ్యాపిస్తుంది. ఇక మరో డేంజర్ వ్యాధి బర్డ్ ఫ్లూ. 2024లో వరల్డ్ వైడ్ గా 60 మందిలో బర్డ్ ఫ్లూను గుర్తించారు. అమెరికాలో అత్యంత తీవ్రమైన కేసు నమోదైంది. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మీజిల్స్ నుంచి కూడా ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. దీనికి టీకా ఉన్నా వ్యాక్సినేషన్ రేటు భారీగా తగ్గిపోయింది. 2023లోనే 107,000 మందికి పైగా మీజిల్స్ వ్యాధితో చనిపోయారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. వీటితో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా, వెస్ట్ నైల్ ఫీవర్ కూడా ఈ ఏడాది విజృంభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కాబిస్,
కలరా కూడా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్నింగ్ ఇస్తున్నారు. పట్టణీకరణ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అది తిరిగి మన ఆరోగ్యాలనే దెబ్బతీస్తోంది. వీటన్నింటికీ మించి డిసీజ్ ఎక్స్ భయపెడుతోంది. నిజానికి ఇది ఊహాజనిత వ్యాధి. ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉన్న వ్యాధి కారకం ఎప్పుడైనా వెలుగులోకి రావచ్చనే ఉద్దేశంతో దీనికి అలా పేరు పెట్టారు. రాబోయే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత కోసం ఇలా ప్లాన్ చేశారు. ఇది ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వచ్చి తీరుతుంది. అది ఎప్పుడు అన్నదే మ్యాటర్. మహమ్మారులన్నీ మానవ జాతి మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2019లో కరోనా వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు, విచ్చలవిడిగా ప్రయాణించారు. దీంతో అది ప్రపంచం మొత్తం పాకి ఊహించని విపత్తును మిగిల్చింది. ఈసారి అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కోవిడ్ మిగిల్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూడాలి. జనాలు కూడా ఏమాత్రం లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి. మరింత మందికి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వ్యాధి ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో తెలియదు. అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలి. మహమ్మారికి మందు జాగ్రత్తే. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.